బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కనిగిరి రిజర్వాయర్ కరకట్టలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. కనిగిరి రిజర్వాయర్ వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సహకారంతో స్థానిక కౌన్సిలర్ అక్రమ గ్రావెల్ తవ్వకాలలో 20 కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ గ్రౌండ్ తవ్వతలపై విచారణ జరిపిస్తామన్నారు. చూసారా, బుచ్చిరెడ్డిపాలెంలోని 19వ వార్డు ఒవ్వేరు గ్రామంకి సంబంధించిన 920 సర్వే నంబర్లో ఉన్న పొలంలో ఇరిగేషన్ ల్యాండ్లో గ్రావెల్ ఎత్తేసారు. అక్కడ చూడండి, ఎదురుగా అక్కడ కలిగిరి రిజర్వాయర్ కనిపిస్తుంది. ఆ కట్ట మాత్రమే కలిగిరి రిజర్వాయర్కి హద్దు. ఆ కట్ట దాకా వెళ్ళిపోయారు. ఆ చెట్లు అవతల రిజర్వాయర్ ఉంది, దాని కింద ఆ ఒక్కరగా ఎత్తేసారంటే ఇప్పుడే ఆల్రెడీ సీపేజ్ వస్తుంది ఇక్కడ. అది కూడా ఎత్తేసారంటే ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి. నియోజకవర్గం సగం మునిగిపోద్దని చెప్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులు. ఇలాగా మొన్న చూస్తే మీకు చూపించాను, కొడవలూరులో, బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకా 3 మండలాలు ఉన్నాయి. అక్కడ ఏమేమి ఎత్తేస్తున్నారో చూడాలి. ఇది ప్రసన్నకుమార్ రెడ్డి 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం. ఈ దోపిడీ, ఈ దొమ్మి చూశారు కదా, ఇదే నేను చెప్తున్నాను. ఇదే ఇప్పుడు నేను వచ్చిన ఆ ఒవ్వేరులో శ్మశానం లేదు, నీళ్లు లేవు. ఇక్కడి నుంచి ఇంత దోచేసుకున్నాడు అదే ఊర్లో. దీంట్లో నుంచి 10% ఆ ప్రజలకు పెట్టుంటే వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉండేవాళ్ళు. కనీసం ఇల్లు లేవు, గుడిసెల్లో ఉన్నారు, రోడ్లు లేవు, మొత్తం దారంతా తవ్వేస్తున్నారు. ఇదే రాజకీయం? ఇదే నీకు తెలిసిన రాజకీయం? నాకు రాజకీయం తెలియదు అంటున్నావు. ఇదేనా రాజకీయం అంటే? ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం కావాలో చేయడం తెలియదు నీకు. ఎక్కడెక్కడ గుంటలు అసలు ఆఖరాకి ఊళ్ళు ముంచేసేటట్టున్నావు నువ్వు. అది గాన ఆ ఒక్కరవు కానీ ఎత్తేసావంటే బుచ్చిరెడ్డిపాలెం మొత్తం మునిగిపోతుంది, సగం కాన్స్టిట్యున్సీ మునిగిపోతుంది. రిజర్వాయర్ కింద ఇంకా ఎంత ఉందో చూడండి, అక్కడ పంపించి ఎంత సన్నగా ఉందో చూడండి. ఇంకొక 2-3 రోజుల వరకు కూడా ఇక్కడ తవ్వారు. 2-3 రోజుల వరకు కూడా ఈ గ్రామస్తులు వచ్చి ఆపారు కాబట్టి అది ఆగింది. ఈ పక్క చూస్తే పర్మిషన్ తీసుకొని 25,000 క్యూబిక్ మీటర్లకి ఇక పర్మిషన్ తీసుకొని 10 లక్షలు ఎత్తేసారు. అటుపక్క చూస్తే, ఇటుపక్క చూస్తే అసలు కట్టే ఇంకొంచెం అయితే తెగిపోయేటట్టుంది. ఇది ఆయన చేసే ఘనత, రాజకీయం. ఈ డబ్బంతా ఎక్కడ పెట్టినాడో కోవూరు ప్రజలారా, ఆ డబ్బంతా తెప్పించుకోండి, మీరు మీ దగ్గర తెప్పించుకోండి. ఇక్కడ దోచేసిన డబ్బు సుమారు 1,000 కోట్లు ఉంటుంది. ఈ గుంటలు చూస్తే అసలు కరెంట్ స్తంభాలు అలాగా కట్ చేశాడు. రేపు ఎప్పుడన్నా పవర్ ప్రాబ్లం వచ్చి అక్కడికి పోయి రిపేర్ చేయాలంటే ఎలా పోవాలి మనిషి? ఈ గుంటలో ఎలా పోయి చేస్తాడు? ఇవన్నీ హైటెన్షన్ లైన్లు, వైర్లు, ఇవన్నీ ఏయో పొలాలకి నీళ్ళు వచ్చేటో, ఇళ్ళకి కరెంటు పోయేదో ఇవి ఉంటాయి. ఎక్కడన్నా రేపు ఏ తుఫాను వచ్చింది, ఏదో వచ్చింది, ఆగిపోయి అసలు ఆ నీళ్ళని ఇటు వచ్చేస్తే మీ పరిస్థితి ఏంది? ఇది ఆలోచించలేని ఒక ఎమ్మెల్యే 6 సార్లు గెలిచాను, నేను కోవూరుని ఉద్ధరించాను, మళ్ళీ ఇంకోసారి గెలిపించండి, నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు. ఇది ఆయన నీతి, నిజాయితీ. నాకు రాజకీయం తెలియదు అంటున్నావు. ఇదేనా రాజకీయం అంటే? ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి ఏం కావాలో చేయడం ఊర్లు ముంచి చేశాడు. రేపు ఎప్పుడన్నా పవర్ ప్రాబ్లం వచ్చి అక్కడికి పోయి రిపేర్ చేయాలంటే ఎలా పోవాలి మనిషి? గుట్టలో ఎలా పోయి